నిలదీస్తే రాద్ధాంతం చేస్తారు, నిలదీయకపోతే వేదాంతం చెబుతారు. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. కానీ అయినా ఎగురుకుంటూ పోతున్నది కదా. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. ప్రయత్నం చేయకుండా ఇది జరుగుతుంది అది జరుగుతుందని దిగులు చెందడం కన్నా, ఇంకా బాధపడడం, దిగులు చెందడం కన్నా ఉపయోగం ఏమీ ఉండదు. ఎప్పుడు ఎలా ఉంటుందో జీవితం, ఏ క్షణం ఎలా అవుతుందో కూడా చెప్పలేము. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోని మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోని మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనని ప్రపంచాన్ని ఇంకోలా పరిచయం చేస్తారు. విచిత్రమే ఈ మనుషులు. ఇంతకుముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు, ఊళ్ళోకి వచ్చి వేసిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు జీవితంలో వచ్చి వెళ్తున్నారు. వారు మాట ఓ నటన. ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమ అభిమానాలు పోతున్నాయి. ఇలా చేయడం వల్ల ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. ఇలా ఉండటం కన్నా నాటకాలు రోజు వచ్చిపోతున్నాయి కాబట్టి వారికి దూరంగా ఉండటమే మంచిది. చెడు వ్యక్తులకు ఎప్పుడైనా దూరంగానే ఉండాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.